హాయ్ అందరికీ. నేను మీ అందరితో ఒక మంచి లవ్ స్టోరీ షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఏంటి అంటే ఒకరోజు ఇద్దరు లవర్స్ వెళ్తూ ఉంటారు రోడ్ పైన. అయితే అమ్మాయి అంటది, మన ఇద్దరం ఇలానే ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అని అమ్మాయి అంటది. అబ్బాయి అంటాడు, మనం ఇలా ఉండాలంటే ఫస్ట్ పెళ్లి చేసుకోవాలి అని అబ్బాయి అంటాడు. అయితే సరే మరి నేను మా ఇంట్లో ఒప్పిస్తా, నువ్వు మీ ఇంట్లో ఒప్పించు అని గర్ల్ అంటది. అయితే అబ్బాయి అంటాడు, ఇప్పుడే వద్దు, నేను జాబ్ చేసిన తర్వాత ఫస్ట్ సాలరీ వచ్చిన తర్వాత నువ్వు మీ ఇంట్లో చెప్పు, అప్పుడు బాగుంటుంది, ఒప్పుకుంటారు అని అబ్బాయి అంటాడు. అయితే సరే అని అమ్మాయి అంటది. ఇంకా వాళ్ళ డాడీ వీళ్ళిద్దరిని చూస్తాడనమాట రోడ్ పైన. చూసి అమ్మాయికి కాల్ చేస్తాడు. ఎక్కడున్నావమ్మా అని అడుగుతాడు. అయితే నేను నా ఫ్రెండ్‌తోని షాపింగ్‌కి వెళ్తున్నా డాడీ అని చెప్తాదనమాట. అయితే వాళ్ళ డాడీ అడుగుతాడు, గర్ల్ ఫ్రెండా? బాయ్ ఫ్రెండా? అని అడుగుతాడు. అమ్మాయి అంటది, గర్ల్ ఫ్రెండే డాడీ అని చెప్తది. చెప్పిన తర్వాత 5 మినిట్స్‌లో వాళ్ళ డాడీ వీళ్ళిద్దరి ముంగట ఉంటాడనమాట. అయితే ఇంకా వాళ్ళ డాడీని చూసి ఆమె షాక్ అయితది. షాక్ అయిన తర్వాత డాడీ అది అని ఇంకా ఆమెకి మాటలు రావు. అయితే వాళ్ళ డాడీ ఆహ్, అబ్బాయితోనంటాడు, ఎవడ్రా నువ్వు? నీకేం పని మా అమ్మాయితోని అని వాళ్ళ డాడీ అంటాడనమాట. అయితే అంటే, తప్పు తనది కాదు అంకుల్, నాదే తప్పు. వాళ్ళ ఫ్రెండ్‌ని మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు నేను తన ఎంబడి పడినుండే అని అబ్బాయి చెప్తాడనమాట. అయితే నాకు తెలుసురా, మీలాంటి వాళ్ళ వల్లనే అమ్మాయిలు ఇలా తయారవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అమ్మాయిలు అని వాళ్ళ డాడీ అంటాడు. నాకు తెలుసు, నా కూతురు ఎలాంటిదో, నడువమ్మ మనం ఇంటికెళ్దామని తీసుకెళ్తాడనమాట ఇంకా వాళ్ళ కూతుర్ని ఇంటికి. వెళ్ళిన తర్వాత అమ్మాయి ఏడుస్తుంటదనమాట. ఏడుస్తుంటే వాళ్ళ డ్యాడీ వచ్చి, "ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడుగుతాడు. అయితే అమ్మాయి అంటది, నువ్వు అనుకున్నంత మంచిదాన్ని ఏం కాదు డ్యాడీ. నాకు మనసుంది. నేను కూడా అతన్ని ప్రేమించిన. కాకపోతే వాడెక్కడ నా పైనకి తప్పొస్తదో ఆ క్షణంలో అని చెప్పి వాడి పైనే యేసుకున్నాడు తప్పు. వానిది తప్పు లేదు. నేను కూడా అతన్ని ఇష్టపడ్డా అని చెప్తది. అయితే అందరికీ గిఫ్ట్స్, అందరు లవర్స్ అందరికి గిఫ్ట్స్, టాయ్స్, చాక్లెట్స్ అక్కడిక్కడ తిప్పడం, అలా గిఫ్ట్ ఇస్తే వీడు మాత్రం నాకు ప్రేమనే గిఫ్ట్‌గా ఇచ్చిండు డ్యాడీ. ఇంత మంచి అర్థం చేసుకుని ఆయన నాకు నా జీవితంలో దొరకడు అని వాళ్ళ డ్యాడీకి చెప్తదనమాట. చెప్తే వాళ్ళ డ్యాడీ ఇంకా లైట్‌గా స్మైల్ ఇస్తాడు. ఇంకా ఆమెకు అర్థమైపోతది డ్యాడీ ఒప్పుకున్నట్టు. అట్లనమాట. లవ్ స్టోరీ బావుంది గదా! మీకు నచ్చినట్టయితే లైక్ జేయండి. కామెంట్ జేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై.